ప్రభువా నీ చిత్తమే, నీ చిత్తమే. ఈ శ్రమల్లో, ఈ కష్టాల్లో నేను వెళ్ళడం నాకు కష్టంగా ఉంది నాయన, దీన్ని ఎదుర్కోవడం నాకు కష్టం ఉంది. ఇదిగో నా ఎదుట ఉన్న సవాలు నాకు సవాలు విసురుతుంటే నాకు భయమేస్తుంది. నేను చేయలేనేమో, నేను వెళ్ళలేనేమో, ఈ పరిస్థితులు నేను అధిగమించలేనేమో అని మనం దేవుని సన్నిధిలో మనం అప్పగించుకుంటే అక్కడ జరిగిన విషయం ఏంటి తెలుసా? పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి ఆయన్ని బలపరిచిందంట. కోటు చేపలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎదుట పరిస్థితుల్లో నిన్ను సవాలు విస్తున్నప్పుడు, వాటిని జయించే శక్తి నీకు లేనప్పుడు, వాటిని ఎదుర్కొనే శక్తి లేనప్పుడు దేవుని సన్నిధిలో అప్పగించుకొని, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా నేను దీన్ని జయించలేకపోతున్నాను అయ్యా అని దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆ పరిస్థితుల్ని అధిగమించే బలాన్ని దేవుడు నీకు ఇచ్చి బలపరిచి ఆయన నీ తోడయండి నేను నడిపిస్తాడు. ఆమేన్. అంతేగాని ఆ కష్టంలో, ఆ శ్రమలో నీ ఇష్టానుసారంగా నీ ఆలోచనలు పెట్టి నడుచుకోకూడదు.